మొదటి నుండి 5 వచనాలు చదువుతాను. 7వ సంవత్సరమున 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీల పెద్దలతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియచేయము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీలను ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడిన యుందున యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తులో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించున్నదియు సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయిదని చెప్పిన కాలమునే నేను ప్రమాణము చేసి తిని. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, ఆరాధనలో సహాయం చేశారు. ఈ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. మనం 19వ అధ్యాయం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ 2 సింహాలు, ఒక తల్లి ఉంది, ఆ తల్లికి 2 సింహాలు ఉన్నాయి. ఒక సింహాన్ని పెంచింది, కొదమ సింహం అయింది, దాన్ని చిక్కించారు. మరలా 2వ సింహాన్ని పెంచింది, అది కూడా కొదమ సింహమై మనుషులకి నష్టం కలిగించింది, దాన్ని కూడా చిక్కించారు. అది 2 రాజులు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి 2 రాజులని మనం గమనించాం. తర్వాత ద్రాక్ష కర్రను గురించి మనం విన్నాం. ద్రాక్ష కర్ర ఎందుకు పనిచేయదు అన్నట్టుగా ఇశ్రాయేలీలు కూడా అలాగే మారిపోయారని విన్నాం. ఇక 20వ అధ్యాయానికి వస్తే, 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారో ఈ అధ్యాయం చెబుతుంది. ఈ అధ్యాయంలో ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళారంటే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తులో మిమ్మల్ని ప్రేమించి అక్కడి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాను, ప్రపంచానికి ఆభరణమైనటువంటి దేశములో నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంచాను అన్నాడు. 5వ వచనంలో ఏమన్నాడంటే, ఐగుప్తులో ప్రత్యక్షపరుచుకున్నాను అన్నాడు. 5వ వచనంలో ఏమన్నాడు చూడండి, నేను ఎక్కడ ప్రత్యక్షపరుచుకున్నాను అన్నాడు, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకున్నాను అన్నాడు. దేవుడు ఐగుప్తు దేశంలో వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు, వారికి ప్రమాణం చేశాడు, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 8వ వచనం లేక 7వ వచనం, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములు విడిచిపెట్టవలెను. ఐగుప్తులో చేసినటువంటి హేయ కృత్యాలు ఇక్కడ చేయడానికి కుదరదు, విడిచిపెట్టాలి. మీరు చేస్తూ వచ్చారు అవి, కానీ ఇప్పుడు వాటిని విడిచిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, సొట్ట తాగేవాడికి సొట్ట వదిలిపెట్టడం చెప్పండి. నెంబర్ ముసలమ్మని, ఇది పేరు కూడా చెప్తున్నాను, పళ్ళు జియ్యమని లాగేస్తున్నాయి బాబా, అందుకని తాగుతున్నాను చుట్ట అనేది, ఇంకా వేరేది ఏమీ లేదు బాబా అంటే చుట్ట తాగేవాడికి చెప్పండి, చుట్ట వదిలిపెట్టడం ఎంత ఇబ్బందో, తాగుడు తాగేవాడికి తాగుడు మానడం ఎంత ఇబ్బందో, ఐగుప్తు దేశంలో నేర్చుకున్నటువంటి ఐగుప్తు హేయమైన కార్యాలు మీరు విడిచిపెట్టాలి అని ప్రభు చెప్పాడు 7వ వచనంలో. 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 8వ వచనంలో, అయితే వారు నా మాట వినలేదు. విడిచిపెట్టాలి అన్నందుకు నా మాట వారు వినలేదు, నా మీద ఏం చేశారు? వాళ్ళు తిరుగుబాటు చేశారు. 13వ వచనం, అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు చూడండి ఎక్కడంట అంటే వాళ్ళని అరణ్యంలో నడిపిస్తున్నాడు కదా, ఐగుప్తు నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, అరణ్యంలో నడిపిస్తున్నాడు.
వాళ్ళకి అక్కడే చెప్పాడు ఏమని, మీరు విడిచిపెట్టాలి, మీరు విడిచిపెట్టాలి. కొంతమంది ఎప్పటికీ కూడా బాప్తిసం పొందుకొని విడిచిపెట్టలేని వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు తగులుతుందో గోవ గుయ్యమనిపోద్ది వాళ్ళకి. ఈ మాట మరొకసారి చెప్తాను నేను కావాలంటే. ఎప్పుడు తగులుతుందో తెలియదు, గోవ గుయ్యమనిపోద్ది వాళ్ళకి. ఇంకా ప్రభువు కొట్టాడు అనుకోండి, లేవడం అనేది ఉండదు. ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం మనం? నాయనా నా పాపాలు క్షమించు తండ్రి, ఇక నుంచి నీ కోసం నేను నమ్మకంగా బ్రతుకుతాను, పరిశుద్ధంగా బ్రతుకుతాననే కదా మనం ప్రభు దగ్గరికి వచ్చాం. పరిశుద్ధంగా బ్రతుకుతానని ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా భయంకరమైనటువంటి పాపంలో ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు వారిని నడిపిస్తున్నాడు. అరణ్యంలో తిరుగుబాటు చేశారంట ఆయన మీద. ఏం చేశారు? ఇది ఇప్పుడు ఒక మాట. అరణ్యంలో తిరుగుబాటు చేశారంటే అరణ్యంలో డైరెక్ట్గా దేవుడి మీద తిరుగుబాటు చేశారా, దేవుడు ఏర్పాటు చేసిన సేవకుల మీద తిరుగుబాటు చేశారా? చెప్పండి. దేవుని మీద తిరుగుబాటు అంటే ఎవరి మీద అక్కడ తిరుగుబాటు? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారంటే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు? ప్రభు అంటున్నాడు, చూడండి ఏమన్నాడు. ప్రభు ఏమంటున్నాడు? 13వ వచనం. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలు అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను వాళ్ళు అనుసరించి బ్రతకాలని కొన్ని విధులు ఇచ్చాను, ఆ విధుల్ని ఏం చేశారు వీళ్ళు? తృణీకరించి. అంటే మా రూటే వేరు, మా ప్లాన్ మాది, మా పద్ధతి మాది, నీ పద్ధతిలోకి మేము ఎక్కడ వస్తాం? విడిపిస్తే విడిపించావు, నడిపిస్తే నడిపించావు, కానీ నా పద్ధతి నాది, మా విధానం మాది. దేవుడేమో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడంట వాళ్ళకి. నేను వారు అనుసరించాలని కదా ఏమన్నాడు? నేను 13వ వచనంలో అంటున్నాడు కదా, తాము అనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదును అనుకొంటిని. దేవునికి ఏమొచ్చిందంటే రౌద్రాగ్ని. రౌద్రాగ్ని. ఇప్పుడు రోడ్డుకు ఎడమ పక్కన నడవవలెను, లేదు కుడి పక్కనే నడుస్తాను, ఏమైద్ది? అది రూల్. అది కుడి పక్కన నడిచి ఏదైనా గుద్దెత్తే లాయర్ గారు ఇక్కడ ఉన్నారు, ఆడికి అసలు ఎటువంటి ఎక్స్క్యూజే కూడా లేదు. ఎందుకు? రోడ్డు నియమాలు వాడు పాటించలేదు అని. మరి దేవుని నియమాలు పాటించలేనప్పుడు ఇంకా నీకు ఇంకేముంది చెప్పు? అసలు నీకేమన్నా న్యాయం ఏమైనా ఉందా? ప్రభు చెప్తున్నాడు అక్కడ, తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదును అనుకొంటిని. అయితే ఇక్కడ అసలు విషయం ఉంది. మోషే తప్పుకో, వీళ్ళ సంగతి ఏంటో చూస్తానంటే మోషే ఏం చేశాడంట? ప్రభు దయచేసి అటువంటి పని చేయకయా. రౌద్రాగ్ని ప్రజల మీద రవులుకుంటున్న సమయంలో మోషే ఏం చేశాడు? అడ్డుపడ్డాడు. కాబట్టి చెప్పాడు, 5వ వచనంలో నేను ఐగుప్తులో ప్రత్యక్షపరుచుకున్నాను అన్నాడు. 8వ వచనంలో వారు తిరుగుబాటు చేశారన్నాడు. 13వ వచనంలో విధులను తృణీకరించానన్నాడు. 15వ వచనంలో విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచారన్నాడు. ఏమండి? 18వ వచనం, వారు అరణ్యమందు ఉండగానే ఇప్పుడంట దేవుడు తండ్రులను వదిలిపెట్టేసి పిల్లల దగ్గరికి వచ్చాడంట. ఎవరిని వదిలిపెట్టేశాడు? తండ్రుల్ని. ఎందుకు వదిలిపెట్టేశాడు వాళ్ళని? వాళ్ళు ఇంక మాట ఇంట్లా మూర్ఖులు అయిపోయారు, వాళ్ళ మాట ఇంట్లా. కాబట్టి తండ్రిని వదిలిపెట్టి పిల్లవాడి దగ్గరికి వచ్చాడంట. పిల్లవాడి దగ్గరికి వచ్చి ఏమన్నాడంట? మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్ముని మీరు అపవిత్రపరుచుకొనక ఉండుడి. దేవుడు చెప్పిన మాట మంచిదంటారా చెడ్డదంటారా? ఏం చెప్పాడు దేవుడు? అరే మీ నాన్న అంటే కోరహు పోయాడు, కోరహు కుమారులు బ్రతికారు. సెలోపెహాదు పోయాడు, సెలోపెహాదు కుమారులు బ్రతికారు. అంటే
పిల్లలతో కుమార్తెలు బతికారు. సెలోపహాదు కుమార్తెలు 5 బ్రతికారు. అంటే పిల్లలతో దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళు గతించిపోయారు, వాళ్ళ పాపం చేశారు, అరణ్యంలో రాలిపోయారు, కూలిపోయారు. కాబట్టి వారు కూలిపోయారు. వారి పిల్లలు మీరు కదా. మీరు శాపం పొందకుండా ఉండాలంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, నెంబర్ 1, మీ తండ్రుల యొక్క ఆచారాలు ఆచరించకండి. 2, వారి పద్ధతులను బట్టి ప్రవర్తించకండి. 3, వారు పెట్టుకున్న దేవతలను పూజించకండి. అలా చేస్తే మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకుంటారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకోవద్దు అని చెప్పాడు దేవుడు. ఎవరికి చెప్పాడు? కుమారులకు చెప్పాడు. ఆల్రెడీ అక్కడ చూపించి చెప్పాడు. ఏమని చూపించాడు? గతంలో వాళ్ళకి ఎలా జరిగింది. కాబట్టి మీరైనా అపవిత్రపరుచుకోకుండా ఉండండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారంట? 21వ వచనం. అయినను ఆ జనులు సహా విన్నారా? అయినను ఆ జనులు సహా అంటే ఏ జనులు వీళ్ళు? అంటే పిల్లలు. తండ్రులు ఏమయ్యారు? ఒరే బాబు, మీరు అలా పోవద్దు, మీరు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి, దైవ సంబంధమైన విధానాల్లోకి రండి, మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకోకండి, పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్తే ఆ జనులు సహా నా మీద తిరగబడి తాము అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు, నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందును అనుకొంటిని. ఇందాక కూడా అదే అన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చేస్తాను అన్నాడు. రావట్లేదు అన్నట్టుగా నేను రౌద్రాగ్నితో ఉన్నాను అంటున్నాడు. కానీ మధ్యలో ఎవడొచ్చి అడ్డుపడిపోతున్నాడు? మోషే అడ్డుపడిపోతున్నాడు. సోదరుడు, ఒక్క మాట చెప్పనా? దేవుడు నీకు నాకు ఇంకా ఆయుష్ ఇచ్చాడంటే ఎవరు అడ్డపడుతున్నారు మన కోసం? గత రాత్రి మనం విన్నాం కదా, తండ్రి దగ్గర యేసు ప్రభు వారు కూర్చుని ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన. ఆయన అడ్డపడకపోతే నువ్వు నేను ఉండే పరిస్థితి లేదు. ఇంకా ఏదో మన వయసుని బట్టి మనం బతుకుతున్నాం. అబ్బో నాకు ఇంకా చాలా వయసు ఉంది, లేదంటే నాకు ఇంకా చాలా బలం ఉంది. నో, ఇవన్నీ కూడానండి టెంపరీ అండి. ఎప్పుడు పోద్దో, ఎప్పుడు పోద్దో ఈ గాలి, ఎప్పుడు పోద్దో ఈ ఊపిరి తెలియదండి ఎవరికి. దేవుడు ఎంత కోపం తెచ్చుకుంటాడంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, వినలేదు. కొడుకు దగ్గరికి వచ్చి చెప్పాడు, వాడు వినలేదు కదండి. వాళ్ళు ఏం చేశారు తెలుసండి? దేవుడికి అంత కోపం రప్పించడానికి కారణం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఒక ఆచారం ఉంది. ఏంటంటే తొలిసుళ్ళు పుట్టినోడిని అగ్నిలో పడేయాలి. తొలిసులు పుట్టినోడిని ఏం చేయాలి? అగ్నిలో పడేయాలి. దాన్ని అగ్నికుండం దాటించడం అంటారు. అంటే ఆయన అగ్నిలో పడేస్తే కుటుంబం దాటిపోయిందని అర్థం. కుటుంబం దాటిపోవడం అంటే ఏంటి? అంటే దేవతల యొక్క కోపానికి బలి కాకుండా కుటుంబం అంతా సేఫ్ అని. 26వ వచనం చదవండి. 26వ వచనం. తొలిచూలుని బలిదానములనిచ్చుట చేత అపవిత్రపరుచుకునిచూ వచ్చితివి కొనవచ్చితివి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎటువంటి భయంకరమైన శిక్షణ తప్పులు చేస్తున్నారు చూడండి. గర్భఫలం యెహోవచ్చు కదా, కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు. ఆదికాండం 4:4 ఉంది కదా, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని అన్నది కదా. అంటే యెహోవా దయ వల్ల ఇచ్చిన బిడ్డల్ని ఎవరికి పడేస్తున్నారు వీళ్ళు? మరి దేవుడు ఊరుకుంటాడా? నేను ఇచ్చిన బహుమానాన్ని అగ్నిలో పడేస్తున్నావు నువ్వు, దేవుడు ఊరుకుంటాడండి? జాగ్రత్త. మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో దేవుడు ఊరుకోడు. రేపొద్దున ఏం చెప్పాడు తెలుసా? ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు. బిడ్డను సరిగా పెంచకపోతే శిక్ష మనకు వస్తుందని బాబోయ్. కాబట్టి మనం ఏం చేయాలి? మనం చేయగలిగిన ప్రార్థన చేయాలి, మనం చెప్పగలిగిన రీతిలో వారికి సువార్తను చెప్పాలి. 90% మనం చెప్పాల్సింది సువార్తే. సువార్త మనిషిని మార్చేస్తుందండి. సువార్తకు వాడు లోబడ్డాడు అనుకోండి, ఇంకా వాడి జీవితమే మారిపోద్ది.
ఇక్కడ వాళ్ళు అగ్నిగుండం దాటిస్తున్నారంట. ఇప్పటికీ కూడా చాలా మన దేశంలోనే చాలా ప్రాంతాల్లో ఉంది, మన దేశంలోనే. అంత మాత్రమే కాదు, ఏమండి 32వ వచనం, అన్యజనులేమి భూమి మీద ఏ జనులేమి చేయునట్లు మేము కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని ఏమంటున్నారు వాళ్ళు? అందరిలాగా మేము చేసుకుంటామండి పూజ. అందరూ గెంతుతున్నారు, మేము గెంతుతామండి. అందరూ పూజిస్తున్నారు, మేము పూజిస్తామండి. అంటే ఆల్రెడీ సజీవుడైన నిజమైన దేవుడు వారికి ఉండగా వీళ్ళు ఏమంటున్నారు? అందరిలాగా మేము చేస్తాం. ఏమండి ఎలా చేస్తామంటున్నారు? అందరిలాగా చేస్తాం. అందరూ ఏం చేస్తున్నారు? కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు చెప్పుకొనిచున్నారే, మీరు ఇచ్చించిన దాని ప్రకారము మీకు ఎన్నటికీ జరగదు. 39వ వచనం, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి అన్నారా? మీరు పెట్టుకునే విగ్రహాలు మీ ఇష్టం వచ్చినట్టు పూజించుకోండి, కానీ మీ అర్పణ చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అంటున్నారండి. ఏమంటున్నాడు? మీరు పెట్టుకోండి, మీ విగ్రహాలు మీరు పెట్టుకోండి, మీ పూజ మీరు చేసుకోండి, కానీ నా నామాన్ని అపవిత్రపరచకండి. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకన్నాడంటే నిర్గమాకాండానికి రండి. ఈ మాట ఎందుకన్నాడో మాట చెప్తాను. 32వ అధ్యాయానికి రండి. 4-5 వచనాలు చదువుదాం చూడండి. నిర్గమాకాండం 32:4-5 వచనాలు. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరతో రూపము ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, వినండి జాగ్రత్తగా చదవండి బైబిల్. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు. బొమ్మకి ఎవరి పేరు పెట్టారు ఇప్పుడు? దేవుడు బొమ్మ. ఏ బొమ్మ? దేవుడు బొమ్మ. చేసుకున్నదేంటి? దూడని. చెప్పుతున్న మాట ఏంటి? నీ దేవుడు ఇదే. నిజంగా చెప్పండి, ఆ దూడ రప్పించిందా వీళ్ళని ఇక్కడికి? అందుకని ఏమంటున్నాడంటే, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఎవరిని పూజించుకుంటావో పూజించుకో, కానీ అక్కడ నా పేరు పెట్టావా కబడ్దార్ అంటున్నాడు దేవుడు. నువ్వెవరిని పూజించుకుంటావో పూజించుకో, నీ శిక్షకు నువ్వే పాత్రుడివే, కానీ అక్కడ నా పేరు ఉండడానికి వీలు. ఎందుక ఆయన ఎవరు? పరిశుద్ధుడు, ఆయన సజీవుడు. సజీవుడైన దేవుణ్ణి నిర్జీవమైనటువంటి బొమ్మల దగ్గర చెప్పడం ఏంటి? అందుకని దేవుడు కోప్పడి అంటాడు, ఇదిగో మీరు పూజించుకోండి, మీరు చేసుకోండి, చెప్పండి, నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదు. అందుకని రోమపత్రులు చెప్పాడు కదా, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. మొన్న ఒక ఆయన నాకు ప్రశ్న వేసాడు. నాకు ఏమేశాడు తెలుసా? ఏమండే మీ వాళ్ళు ఎందుకు గుండ్లు కొట్టించుకుంటున్నారు చెప్పండి అన్నాడు. మీ వాళ్ళు ఎందుకు గుండ్లు కొట్టించుకుంటున్నారు చెప్పండి అన్నాడు. నేనన్నాను, వాళ్ళని అడిగి నన్ను అడిగితే ఏంటి అన్నాను. కాదు, మీరు చెప్పాలి సమాధానం అన్నాడు. ఏంటి అన్నాను. గౌరీపట్నం వీళ్ళు ఎందుకు గుండు కొట్టించుకున్నారు చెప్పండి అన్నాడు. అప్పుడు అన్నాను, అది విగ్రహ ఆరాధన అని చెప్పాను. అంటే క్రైస్తువుల్లో కూడా విగ్రహారాధికులు ఉన్నారా అని అడిగాడు. 100కి 90 మంది ఉన్నారని చెప్పాను. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అగరబత్తీలు, కొబ్బరికాయలు, అమ్మా ఇవన్నీ ఎక్కడి చెప్పని అన్నీనే విగ్రహారాధన పట్టుకొచ్చి నువ్వు ఎక్కడెట్టావు? ప్రభు ఏమంటున్నాడు? నువ్వు చేసుకుంటే చేసుకో, నా పేరు అక్కడ పెట్టొద్దు. అది నువ్వు చేసుకో,
నువ్వు కొబ్బరికాయలు కొట్టుకో, గుండు కొట్టించుకో, కానీ నా పేరు పెట్టడానికి వీల్లేదు. దేవుడి పేరండి. అందుకనే పండు ప్రేమకుమార్ గారు ఒక పాట రాశాడు. ఇప్పుడు ముసలాడు అయిపోయాడండి. దేవుని పేరున దగా చేస్తే దేవుడికను సహించడు, దేవాలయమే మోసం చేస్తే కదా, దేవాలయమే మోసం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు ఇంతకీ యేసుప్రభు ఏం చేశాడు? గొప్పలమ్మే వాళ్ళని, రోకలు మార్చే వాళ్ళని ఏం చేశాడు చెప్పండి? ఒక కొరడా పచ్చుకుని తుక్కు కింద వాయించేశాడు. కారణం ఏంటంటే, నా దేవాలయము సమస్త మనుషులకు ప్రార్థనా మందిరం, మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు ఇదిగో, మీరు ఏమనుకున్నా, మీరు బాధపడినా నాకు ఇబ్బంది ఏం లేదు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, నువ్వు పూజించుకోవాలనుకుంటే పూజించుకో. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టలేదు. నువ్వు బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఏం చేసినట్టు అని చెప్తున్నాడు ఆయన. మీరు పూజించుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి, కానీ అక్కడ నా పేరు మాత్రం పెట్టడానికి ఎవరైనా ఎవరు చెప్పిన వాడు ఎవరు? నేను ఉన్నవాడను అంటే దాని అర్థం ఏంటి? అయాం దట్ అయాం, నేను ఉన్నాను అంతే. ఎక్కడ ఉంటాను? అన్ని చోట్ల ఉన్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటే అక్కడ ఉంటాను, అంతేగాని నువ్వు వెళ్ళిన ఆ కొండ మీద లేను. ఈ మధ్య దేవుని పిల్లలలో ఇది జరుగుతుంది. కారణం అని అందుకునే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకి ఇది బయలుపరిచాడు. ఏమన్నాడు చెప్పండి? చెప్పండి 39. ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకుని విగ్రహములను మీకు ఇష్టమైనట్టు పూజించుకొనుడి, కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కొంతమంది బాధపడతారేమో, మరలా చెప్తున్నాను వినండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, విగ్రహాలను పూజించకండి అని. ఇంట్లో కూడా యేసుపో ఫోటో పెట్టుకున్నామని దండం పెడుతున్నామని అన్నారు చూసారా? అది కూడా తప్పే. బైబిల్ చెప్పలేదు అలాగా. దేవుడు మనకిచ్చింది పరిశుద్ధ గ్రంథం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యం ఉంటే చాలు. మొన్న ఒకడంట నిద్రాడతలేదని మంచం కింద తలకాయ కింద పెట్టుకున్నాడంట. ఏది? బైబిల్. అంటే ఇది ఏమన్నా మత్తు బిళ్ళ అనుకుంటున్నావేంటి? కడుపులో నొప్పి వస్తుందని కడుపు మీద పెట్టుకుంటాకే, తలకాయతో నొప్పి వస్తుందని తలకాయ పెట్టుకుంటాక ఇదేం మత్తు బిళ్ళ కాదు, నొప్పులు బిళ్ళ కాదు. నిన్ను నన్ను పరిశుద్ధపరిచేటువంటి వాక్యం. కాబట్టి వాక్యం ఉండాలి. నువ్వు బాధపడుతున్నావు, అప్పుడు ప్రభువా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది అన్నావు కదా నాయన, స్వస్థత ఈయన అని ప్రార్థన చేయి. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు ఇష్టపడతాడు. అంతేగాని ఏదో దాన్ని ఏదో విగ్రహంగా చేసుకుంటే ప్రభు ఒప్పుకోడు. ఇక్కడ మీకు అందరికీ తెలిసిన కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఒక సత్యం చెప్పనా? ఈ బైబిల్ గ్రంథం మన చేతిలోకి రావడానికి ఎంతోమంది చచ్చిపోయారు. ఈ బైబిల్ గ్రంథం మన చేతికి రావడానికి ఎంతోమంది భక్తులు తమ ప్రాణాలు పెట్టారు. కారణం ఏంటో తెలుసా? మీరు వెళ్ళి పూజిస్తున్నటువంటి ఆ రోమన్ క్యాథలిక్ వారు ఈ బైబిల్ని ఏం చేశారు? దాచేశారు. మాకు మాత్రమే చెందాలి అని అంటే మహానుభావుడు మార్టిన్ లూథర్ వారి దగ్గర నుంచి తీసుకుని వచ్చి దీన్ని పేపర్ల మీద రాసి, ఏమండి పేపర్ల మీద రాసి గోడకు కొట్టి, మందిరంలో గోడలకు కొడితే అయ్యి బాబాయ్ మనం ఏమి ఇది డబ్బుగా అమ్ముకునేవాళ్ళం. మనం ఎవరి గోడ మీద కొట్టేశాడు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా చిన్న తప్పు చేసి, అయ్యా నేను వ్యభిచారం చేశానంటే రైట్ డబ్బులు అని ఓ పత్రిక ఇస్తాడు నీకు. ఈ పత్రిక నువ్వు చదివేసుకుంటే నీకేం పోయినట్టు? నాకు డబ్బులు దొరికేసినాయి. ఇది జరిగింది వ్యాపారం. దాన్ని ఆపి ఇప్పటికీ జరుగుతుంది ఇదే వ్యాపారం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ వ్యాపారానికి దేవుడి పేరు పెట్టాం. చెప్పండి, ఈ వ్యాపారానికి ఏం పేరు పెట్టాం? అందుకనే ప్రపంచంలో ఉండే రెండు క్రైస్తవ శాఖలు, ఒకటి క్యాథలిక్, రెండోది ప్రొటెస్టెంట్. ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లోంచి ఎందుకు విడిపోయారంటే క్రైస్తవ మతం మీద ఉన్న ద్వేషంతో కాదు, విగ్రహారాధన మీద ఉన్న ద్వేషంతో విడిపోయారు అంతే తప్ప ఇంకా వేరేదేమీ కాదు. కాబట్టి మనం క్యాథలిక్ మనం స్నేహితులమే.
క్యాథలిక్లు మనకు స్నేహితులే, క్యాథలిక్లు మనకు ఫ్రెండ్సే. మనం కానీ ఎక్కడ మనం వారితో విభేదించామంటే బొమ్మలకు విగ్రహాలకు పూజ చేసే దగ్గర మాత్రమే విభేదించాము. ఎందుకు విభేదించాము? ప్రభు అన్నాడు నేను ఉన్నవాడను అనువాడు. కాబట్టి ఇంతకీ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మీరు పూజించుకోండి, బొమ్మలెట్టుకుంటే పెట్టుకోండి, కానీ నా పేరు మాత్రం అక్కడ పెట్టకండి. 42వ వచనం 20 అధ్యాయం 47వ వచనం. నేను మీ పితరులకు ఇస్తానని నేను మీ ప్రమాణపూర్వకముగా ఇశ్రాయేలు దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుందరు. 43వ వచనం. అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొనిన మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని మీరే అసహించుకుంటారు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున మిమ్మల్ని మీరే అసహించుకుంటారు. అయ్యో నేనేం చేశాను, ఎందుకు చేశాను ఇలాగని. మీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? నాకు చాలాసార్లు గుర్తొచ్చింది. అలాగెందుకు చేశాం అని బాధపడిన సందర్భాలు లేవా? జెన్యూన్ క్రిస్టియన్కి కొన్నిసార్లు నేను అలా చేయకపోతే బాగుండు అనేటువంటి రియలైజేషన్ వస్తుంది. రాలేదంటే జెన్యూన్ క్రిస్టియన్ కాదు. అంటే మిమ్మల్ని మీరు నేను మిమ్మల్ని తీసుకెళ్ళిన స్థలంలో నేను మరలా మిమ్మల్ని రప్పిస్తాను. ఎందుకంటే మీరు చెదిరిపోయారు, ఎక్కడికో చెదిరిపోయారు. ఎందుకంటే ఆ రౌద్రాగ్ని బట్టి, కోపాగ్ని బట్టి చెదిరిపోయారు. మరలా నేను మిమ్మల్ని మీ దేశానికి తీసుకొస్తాను. తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఇటువంటి పనులు చేసాం మనం? నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి మనల్ని విడిచిపెట్టింది, మనల్ని విడిపించిన దేవుణ్ణి, మన కొరకు రక్షించిన దేవుణ్ణి, మన కొరకు అద్భుతాలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఇటువంటి కార్యక్రమాలు చేసామంటే వారు సిగ్గుపడతారట ఆ రోజున. ఇది నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను అని చెప్పేసి అసహించుకుంటాను అన్నాడు. 44వ వచనం. ఇశ్రాయేలీయులారా మీ దుర్మార్గాన్ని బట్టి మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టియే నేను మీకు ఎలాగూ చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకుందరు. ఇప్పుడు ఎంతకేనంట నిజంగా మీ దుర్మార్గాన్ని బట్టి చేయాలంటే మిమ్మల్ని తీసేయాలి, కానీ నా నామాన్ని బట్టి నేను మీకు మేలు చేస్తాను, నా నామాన్ని బట్టి నేను మీకు మేలు చేస్తాను అని చెప్పేసి ప్రభువు చెబుతున్నాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, ఆయన ఏ దేశంలోనికైతే ప్రజలను పంపించేసి వేశాడో ఆ దేశములకు ఆయన శిక్షణ కూడా ప్రకటించాడు. ఏ దేశం మీద అయితే ఆ దేశం వారైతే తన ప్రజలను హింసించారో వారికి కూడా శిక్ష ప్రకటించాడు. చూడండి 46వ వచనం. నరపుత్రుడా నీ ముఖము దక్షిణము తట్టు తిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటించుము, దక్షిణ దేశపు అరణ్యమును గురించి ప్రవచించిట్లనుము. దక్షిణ దేశమా యెహోవా మాట ఆలకించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టేదను, పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ అది ఆరిపోకుండాను దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకును భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టి తిని సమస్తమైన జనులకు తెలియబడును. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురు అనుకుంటుని. ఇప్పుడు ఇంతకీ యెహెజ్కేలు గారు గూఢంగా చెప్తున్నాడు ఈ సంగతులన్నీ. వీడు గూఢమైన మాటలు చెప్పువాడు అని అనుకుంటున్నారంట ప్రజలందరూ. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఏం చేశారో అదే దానికి ఖచ్చితంగా ప్రతిఫలం మీరు పొందుతారు అని చెప్పాడు. కాబట్టి ఆయన ఈ శిక్షను 20వ అధ్యాయంలో ప్రకటించాడు. 21వ అధ్యాయంలో వారు చేసినటువంటి తప్పులకు గాను ఒక ఖడ్గాన్ని వాళ్ళ మీదకి రప్పించాడు. 21వ అధ్యాయం చూడండి 4వ వచనం. అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి ఎక్కడి నుంచి దేవుడు వరలోంచి కత్తి తీశాడంట. ఎందుకు తీశాడు? నేను మా అన్నం
ఏమంటున్నారు వీళ్ళు? ఒరే మీ నాన్నోళ్ళు చేశారా, మీరు మానేయండి. ఏయ్ మా నాన్న చేసేట్టే నేను చేస్తా, నేను మాన్నం, నువ్వెవడోరా చెప్తాకి అంటున్నారు యెహెజ్కేలుని. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? వరలో నుంచి కత్తి తీసాడంట. ఇంతగా కత్తి ఎవరో తెలుసా? నెబుకద్నెజరు. వరలో నుంచి తీసిన కత్తి ఎవరో? నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు రాజుని వారి మీదకి పంపించాడు. నెబుకద్నెజరు రాజు వారి మీదకి వచ్చి ఏమండి ఎంతో వారిని నష్టం కలిగించాడు. అందుకని ఇదిగో నా కత్తి వరలోంచి తీశాను కాబట్టి యెహెజ్కేలు నువ్వేం చేస్తావంటే 6వ వచనం, కావన నరపుత్రుడా నిట్టూర్పు విడువము, నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో. ఇదిగో ఇప్పుడు ఎంతకీ యెహెజ్కేలు అంట ఎంతో బాధపడతా, అయ్యో మన మీదకి భయంకరమైన శిక్ష రాబోతుంది, భయంకరమైన ఖడ్గం మన మీదకి రాబోతుంది, అయ్యా మీరైనా మారండి, అయ్యా ఇదిగో మీ తండ్రులు ఏమైతే చేశారో మీరు అది చెయ్యొద్దు, మీరు మారండి, ప్రభువు చెప్పినటువంటి మాటకు లోబడండి అని చెప్పి, ఇదిగో నరపుత్రుడా నీవు నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడుము. 7వ వచనం, నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా శ్రమ దినము వచ్చుచున్నది. ఏమొస్తుంది? శ్రమ దినము వచ్చుచున్నది, దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోవును. శ్రమ దినం వస్తుందండి, అందరి గుండెలు కరిగిపోతాయి, అందరి గుండెలు కరిగిపోతాయి అని చెప్పి దుఃఖం. అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది అని చెప్పుము. ఇదే నేను ఆల్రెడీ కత్తి తీశాను రా అబ్బాయి, నేను కత్తి తీశానంటే మళ్ళీ వరలో పెట్టను, అది ఎవరినోకుని భక్షించేదాకా వరలోకి వెళ్దాం, సరి చేసుకోమని చెప్పు అందరికీ. ఎవరిని బాగుపడమని ప్రకటిస్తున్నాడా, లేదంటే కత్తి మీ మీదకు వస్తుంది మిమ్మల్ని నాశనం చేసేస్తాను రా అబ్బాయి రెడీగా ఉండమంటున్నాడా? ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఒరే జాగ్రత్త పడండి, సరి చేసి పడండి, సరి చేయబడండి. సరి చేయబడితే దేవుడు ఏం చేస్తాడు? అవసరమైతే తీసిన కత్తి లోపలెట్టుకుంటాడు. యోనా గ్రంథంలో పెట్టుకోలేదా తీసిన కత్తి? యోనా గ్రంథంలో పెట్టుకోలేదండి? యోనా గ్రంథంలో ఏం చేశాడు? 1,20,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి జనం, ఆ నినివే పట్టణస్తులందరూ గోను బట్ట కట్టుకుని దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేశాడంటే వారి మీదకి రప్పిస్తానన్న కీడు చెయ్యక మానెను అని వ్రాయబడింది. ఇప్పుడైనా మీరు సరి చేయబడండి, మార్చబడండి అని చెప్పినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారంటే 12వ వచనం చూడండి, 12వ వచనం ఇంకా యెహెజ్కేలు చేసిన పనులేంటి చూడండి. నరపుత్రుడా అంగలార్చుము, కేకలవేము. ఇందాకేమన్నాడు? నిట్టూర్పు విడువము. నరపుత్రుడు నిట్టూర్పు విడుస్తున్నాడు, నరపుత్రుడు అంగలారుస్తున్నాడు. ఏమని? కేకలు వేస్తున్నాడు. అది నా జనుల మీదికిని ఇశ్రాయేలు ప్రధాన మీదకి వచ్చుచున్నది, ఖడ్గ భయము నా జనులను తటస్థించినది కనుక నీ తొడ చరుచుకొనుము. బాదుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, తొడ చరుచుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు. ఇదంతా దేవుడు యెహెజ్కేలుకి చూపించాడు. వస్తున్న ఖడ్గాన్ని యెహెజ్కేలుకి చూపించాడు. అయ్యో బాబు ఖడ్గం వస్తుందిరా అంటే వీళ్ళేమంటున్నారు? నువ్వు నోరు మూసుకుని నీ పనేది నువ్వు చూసుకుంటున్నారు. ఇందాక నిట్టూర్పు విడిచాడు, ఇక్కడ అంగలారుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, తొడ చరుచుకుంటున్నాడు. అవునా కదండి? 14వ వచనం చూడండి. నరపుత్రుడా చేతులు చరుచుకొనుచు వినండి అని చెప్తున్నాడు. అరుస్తూ వినండి అంటున్నాడు, తొడలు చరుచుకుంటూ వినండి అంటున్నాడు. ప్రభు అందుకని అన్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇస్తాను, వినుటకు తమ మనసును వారు సిద్ధం చేసుకోలేదు కనుక వారు వినలేకపోయారు అని వ్రాయబడింది. ఇప్పుడు దేవుని సేవకుడు ఎంత తెప్పలబడి కేకలేసినా, ఎంత అంగలార్చినా, ఎంత నిట్టూర్పు విడిచినా, ఎంత చేతులు చరుచుకున్నా, ఎంత తొడలు చరుచుకున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు? అస్సలు పట్టి పట్టనట్టుగా నిమ్మక నీరెత్తినట్టు అంటారు చూసారా, అలా ఉన్నారు ప్రజలు. అయితే 16వ వచనం, ఖడ్గమా, దేవుడు ఏం చేశాడు? రెడీ చేశాడు. ఇంకా ఖడ్గమా సిద్ధపడి ఉండము,
కుడివైపు చూడుము, ఎడంవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అది. ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళి వేసి పడేయమన్నాడు అందరినీ. ఇది మీకు కష్టంగా ఉండొచ్చు కానీ వినడానికి, నాకు చెప్పడానికి నాకు కష్టమే ఈ మాట. మీరు వినలేదు కాబట్టి ఎక్కడ కనబడితే అక్కడ, కనిపిస్తే కాల్చివేత అంటారు. ఇదే ఇప్పుడు మన ఊరిలో 144 సెక్షన్ పెట్టారు కనుక 2-3 గుమ్ము కూడకూడదు అని ముందు అనౌన్స్మెంట్ చేస్తారు. చేస్తే ఏం చేస్తారు? ఎవడేం చేస్తున్నాడు అని చెప్పేసి కూడుకొని ఉంటారా? ఉండరు. ఆల్రెడీ పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు కదా. ఇలా పెట్రోలింగ్ తిరిగినప్పుడు అయ్య బాబు ఇద్దరు కలిసారు కూడా పరిగెత్తిపోతారనమాట. ఆ సందులోకి ఈ సందులో పరిగెత్తిపోతారు. ఎందుకంటే కాల్చేస్తారేమని భయం. ఇప్పుడు ఎంతకే దేవుడు ఏమంటాడు తెలుసా? ఖడ్గమా దక్షిణానికి తిరుగు, ఉత్తరానికి తిరుగు, కుడివైపుకి తిరుగు, ఎడంవైపు తిరుగు, ఎక్కడ నీకు పని ఉంటే అక్కడ పని చేసి పడే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ వినని ప్రజలుంటే అక్కడకు నీ కార్యం చేసేయి అని చెప్పాడు. 18వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుట 2 మార్గములు, వచ్చుటకు 2 మార్గాలు ఏర్పరిచాను. ఇప్పుడు చెప్పండి, ఖడ్గం అంటే ఎవరు? బబులోను రాజు. బబులోను రాజు రావడానికి 2 మార్గాలు ఏర్పాటు చేశాను. అక్కడ చెప్పాడు, ఉత్తరం కుడివైపు అన్నాడు, ఎడం వైపు అన్నాడు. 2 మార్గాలు ఏర్పాటు చేశాను. ఆ 2ను ఒక దేశములో నుండి వచ్చినట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయము, పట్టణపు వీధి కొనను దాని గీయము. అంటే ఇప్పుడు ఇంతకేమన్నాడంటే, ఇదిగో ఈ రోడ్డు చివరనే ఓ బొమ్మ, చేతులు హస్తం బొమ్మ వేసి, ఇదిగో ఈ పక్క నుంచి ఖడ్గం వస్తుంది, ఈ పక్క నుంచి ఖడ్గం వస్తుందని నువ్వు ఇండికేషన్స్ చూపించమన్నాడు. ఇందుకే దీన్ని బట్టి చూసుకుంటే ఏమండి, యెహెజ్కేలు గారు ఒక మంచి పెయింటర్ అనమాట. అంతకుముందు పెంకు మీద యెరూషలేము పట్టణం గీయమన్నాడు కదా. పెంకు మీద యెరూషలేము పట్టణం గీయమన్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే, మానవుని చేతి వంటి పట్టణం గీయి అంటే ఇది కుడివైపు ఎడం వైపు, ఇదిగో 2 పక్కల నుంచి రాబోతున్నాడు, ఖడ్గం రాబోతుంది అని చెప్పి వీధి చివర గీయి. వీధి చివరికి ఇస్తే ఏంటి రబ్బా, ఏంటి ముగ్గులు వేస్తున్నారంటే సంక్రాంతి ముగ్గులు అని చెప్పేసి అడుగుతాం కదా మనం. న్యూ ఇయర్ ముగ్గులా సంక్రాంతి ముగ్గులు అని అడుగుతాం. అలాగా ఎవడైనా అడుగుతాడేమో అని గీయమన్నాడు. కానీ ఒక్క అడిగినోడేడి? ఎన్ని రకాలుగా ఒక వ్యక్తిని రక్షించాలని ప్రభు చూస్తున్నాడో చూడండి. రాకముందు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో చూడండి. శిక్ష రాకముందు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో చూడండి. 20వ వచనం. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణముకు రబ్బాకు ఒక మార్గమును, యోధా దేశమందున ప్రాకారము గల పట్టణమునకు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచు. వేలు పెట్టి చూపించి ఈ పక్క ఆ పక్క ఒకటి చూపించమని చెప్పాడు. ఏ పక్క నుంచి శత్రువు ఖడ్గం మీదకు వస్తుందో చెప్పమన్నాడు. ఏమండి విన్నారా? అయితే 22వ వచనం. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయదుమనియు, ధ్వని ఎత్తుమని, జయధ్వని బిగ్గరగా ఎత్తుమని, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దెబ్బలు వేయమనియు, ముట్టడి దెబ్బలు కట్టుమనియు, యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము. చూడండి, అన్నీ కనిపిస్తున్నాయి. కనిపించినా కూడా ప్రజల్లో ఏం లేదు, మార్పు లేదు. ఒక్క మాట చదవని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. 21వ వచనం. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టినాను. యెహెజ్కేలు గారైనా భయపడుతున్నాడు కానీ ప్రజలకు మాత్రం భయము లేదు. కాబట్టి 21వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. అగ్ని నిన్ను మింగును. ఏమన్నాడు? అగ్ని నిన్ను మింగును, నీ రక్తము దేశములో కారును, నీవెన్నటికీ జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానకు నేనే మాట ఇచ్చి ఉన్నాను. వినలేదు కాబట్టి అగ్ని, వినలేదు కాబట్టి ఖడ్గం. యెహెజ్కేలు గ్రంథం 21:32. అగ్ని నిన్ను మింగును, నీ రక్తము దేశములో కారును, నీవెన్నటికీ జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానకు నేనే మాట ఇచ్చి ఉన్నాను. అమ్మా అయ్యా వినండి. చెప్పినా వినలేదు వాళ్ళు కదా. ఎన్నిసార్లు ఎన్ని రకాలైన హెచ్చరికలు ఇచ్చినా
వినలేదు. కాబట్టి అగ్ని, ప్రియమైన వారలారా, ఇక్కడ ఈ మాట చెప్పనివ్వండి. యేసు ప్రభు రక్షకుడు, నరకాన్ని తప్పించేవాడు, నిత్యాగ్నిగుండాన్ని తప్పించేవాడు అని ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే నీకు కూడా అగ్నే ఉంది. ఇక్కడ ఖడ్గం వస్తుంది, జాగ్రత్త పడండి అని చెప్తే వాళ్ళు వినలేదు కాబట్టి వారి మీదకి అగ్ని వచ్చింది, ఖడ్గం వచ్చింది. అగ్ని వచ్చి యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసింది. ఖడ్గం వచ్చి కొంతమందిని నరికివేసింది, కొంతమందిని చెరలోకి తీసుకొని పోయింది. ప్రియమైన స్నేహితులారా, రాబోతున్నటువంటి భయంకరమైన శిక్ష ఉంది. అదేంటో తెలుసా? అగ్నిగుండం. అగ్నిగుండం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పిన మాట వినాలి. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే 19వ వచనం చదువుతారా? 19, అదే 21:19. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములు. ఏ ఖడ్గం అది? బబులోను రాజు ఖడ్గం. కాబట్టి బబులోను రాజు ఖడ్గం ఇశ్రాయేలుని నాశనం చేసింది. రేపొద్దున దేవుని తీర్పు, భయంకరమైన తీర్పు రాకముందే బైబిల్ చెప్తుంది, ఇదిగో దుర్దినములు రాకముందే, వీటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, వాన కురిసిన తర్వాత మరలా మేఘములు కమ్మకముందే నీ సృష్టికర్తను బాల్యదినముల యందే స్మరణకు తెచ్చుకో. ఇది మీకు అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఇప్పటికైనా యేసు ప్రభువుకి మీ జీవితాలు ఇవ్వండి. ఇప్పటికి చాలా కాషన్స్ ఇచ్చాడు మీకు దేవుడు, ఇప్పటికి చాలా సూచనలు తెలియజేశాడు. ఇవన్నీ తప్పించుకొని నేనేదో బతుకుతానని అనుకుంటే కనుక నష్టపోతావు. తర్వాత ఇది మరలా ప్రేమించి మరలా మీకు చేతులు జోడించి చెబుతున్నాం, ఇది రక్షణ దినం. యేసు ప్రభుని నమ్మండి, ప్రభువుకు మీ జీవితాలు ఇవ్వండి, రక్షణ పొందండి, నరకాన్ని తప్పించుకోండి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి స్తుతిస్తూ మిగిలిన సమయంలో కూడా నాయన మా జీవితాలు సరి చేసుకొని ముందుకు సాగడానికి సహాయపడమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.